దానికి సంబంధించి దాదాపుగా ఒక 6 అంశాల గురించి మనం ఇక్కడ చర్చిద్దాం. ఇందులో నెంబర్ 1, వెస్ట్ బెంగాల్ అంతా ఒక రౌడీ రాజ్యంగా మారడం, అక్కడ ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే రౌడీలుగా తిరగడం, ముఖ్యంగా ఒక లైసెన్స్డ్ గూండాలుగా అక్కడ ఉన్న వైట్ కాలర్స్ లైసెన్స్డ్ గూండాలుగా వారంతా ఉంటారు. వారికి ఏ ఆపద వచ్చినా సరే, అంటే వాళ్ళు గూండాలైనా రౌడీలైనా క్రిమినల్స్ అయినా ఎవరైనా సరే, వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చింది అంటే ఇట్టే ఒక సీఎం కుర్చీ సీఎం స్థాయిని కూడా మర్చిపోయి వాళ్ళ కోసం ఏకంగా పోలీస్ స్టేషన్ల దాకా కూడా మమతా బెనర్జీ వెళ్ళగలగడం. ఇందులో సందేశ్ కాళీ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలి. సందేశ్ కాళీ అనే ఒక రౌడీ విషయంలో, అంటే అతడి గురించి చెప్పాలంటే మనం విక్రమార్కుడు సినిమాను గుర్తు చేసుకోవాలి. విక్రమార్కుడు సినిమాలో విలన్ ఎలా అయితే ఉంటాడో, గ్రౌండ్లో ఎంత దుర్మార్గంగా అయితే ఉంటాడో, ఆ పోలీసుల్ని చంపడం, మహిళల్ని తీసుకెళ్ళిపోవడం ఎంత దుర్మార్గంగా ఉంటుందో, ఒక రకంగా అదే ఆ బ్యాక్డ్రాప్లోనే ఈ సినిమా కూడా తీశారని అంటుంటారు. సందేశ్ కాళీ లాంటి వ్యక్తి అలాంటి సినిమాని ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి లాంటి పరిస్థితి అన్నమాట. అంటే ఒక గూండాలకి అడ్డాగా వెస్ట్ బెంగాల్ని మార్చేయడం, గూండాలకి అండగా స్వయంగా ముఖ్యమంత్రి ఉండగలగడం లాంటి పరిస్థితిలో ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్ ఉంది అనేది అక్కడున్న రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు, అక్కడ పనిచేసే అధికారులు చెప్పే మాట.